హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మగాడు ప్రశాంతంగా ఉండాలంటే ఈ 4 విషయాలు ఎవ్వరికీ చెప్పరాదు. 1. పురుషుడు ఖాళీగా ఉన్నానని ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఖాళీగా ఉన్న పురుషుడు ఈ లోకం దృష్టిలో చాలా చులకనగా కనబడతాడు. ఏదైనా పని మీద ఉన్నవాడికి ఈ లోకంలో మర్యాద లభిస్తుంది. ఖాళీగా ఉండే వాళ్లకు ఎవ్వరూ గౌరవం ఇవ్వరు. మీరు చేసే పని ఏదైనా కావచ్చు. అది ఉద్యోగమా లేక కూలీ పని అయినా సరే. మీరు సిగ్గుపడకుండా చేయండి. అంతేకాని ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండకండి. ఒకవేళ మీరు నిజాయితీగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నారే అనుకోండి. అప్పుడు మీరు పొరపాటున కూడా నేను ఖాళీగా ఉన్నానని ఎవరితో చెప్పుకోకండి. ఎందుకంటే మీరు నిజాయితీగా చెప్పినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఓ చేతగాని వాడిలా చూస్తారు. మీకు ఎంత దగ్గరి బంధువులైనా, స్నేహితులకైనా సరే మీరు ఏమీ చేయకపోయినా చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పండి. మీరు సత్యహరిశ్చంద్రునిలాగా అన్ని నిజాలే చెప్తే ఈ లోకం నిన్ను పిచ్చివాడిలాగా చూస్తుంది. నేను ఖాళీగా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని తింటున్నానని మీ పక్కన ఉన్న వాళ్లకు చెప్తే వీడు ఏ పని చేయకుండా ఎప్పుడు చూసినా ఇంట్లో పడి మెక్కుతాడట అని లోకం కోడై కూస్తుంది. అప్పుడు మీకు మనశ్శాంతి కరువై మీ బాధను ఎవరికీ చెప్పుకోలేక మీరు ప్రశాంతంగా ఉండలేరు. రెండవది, పురుషుడు తన పెళ్లికి ముందు జరిగిన రహస్యాలను తన భార్యకు ఎప్పటికీ చెప్పరాదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కాపురం చేస్తారు. ఆ 3 రోజుల్లో అంటే శోభనం జరిగే రోజుల్లో సంతోషంలో అన్ని విషయాలు మీ భార్యకు చెప్పకండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మీరు చెప్పేవి ఆమె అన్ని విషయాలు చాలా చక్కగా వింటుంది. పోను పోను మీ కాపురం పాతపడుతుంది. పాతపడే కొద్దీ మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు కాస్త మీ పర్సనల్ విషయాలకు దారితీస్తాయి. అప్పుడు మీరు చెప్పిన రహస్యాలన్నీ మీ భార్య ఒక్కొక్కటిగా మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది. కాబట్టి మీ పెళ్లికి ముందు ఏ రహస్యాలు మీ భార్యకు చెప్పకండి. మూడవది, పురుషుడు తన ఆరోగ్య సమస్యల గురించి కూడా ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. ఎందుకంటే మీరు ఏ కల్మషం లేకుండా మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఆ విషయాన్ని మీ స్నేహితులకో, బంధువులకో, తెలిసిన వాళ్ళకో చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మీరు చెప్పింది విని ఊరుకుంటారా? అది 10 మందికి చెప్పి మిమ్మల్ని అవమానిస్తారు. ఇతనికి ఈ రోగం వచ్చిందంట అని పెంట పెంట చేసేస్తారు. ఇక నాలుగవది, పురుషుడు తన భార్య ముందు తల్లిని చులకన చేయరాదు. అలాగే తల్లి ముందు కూడా భార్యను చులకన చేయరాదు. తల్లి ముందు భార్యను చులకన చేస్తే మీ తల్లి దృష్టిలో ఆమె ఒక పనికిరాని దానిలా అనిపిస్తుంది. అలాగే మీ భార్య ముందు తల్లిని కూడా చులకన చేయరాదు. ఎందుకంటే నా భర్తే తన తల్లిని గౌరవించట్లేదు, ఇక నేనెందుకు గౌరవించాలి అని ఆమెను చులకన చేసి మాట్లాడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.